సార్ నిజంగా ఇప్పుడు సార్ చెప్పినటువంటి విధంగా మోడర్న్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి జబ్బులకు లేనటువంటి ఒక సైకియాట్రిస్ట్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న జబ్బుల నుంచి పెద్ద పెద్ద ఎండి స్పెషలిస్ట్ దానికోసమే ఒక చదువు కనిపినటువంటి ఒక ఆర్గనైజేషన్ వచ్చేసింది. నిజంగా మనుషులకు ఎటువంటి జబ్బులు లేనటువంటి సమాజం ఎప్పుడు చూడవచ్చు మనం? ఆ ఫుడ్ లిటరసీ గురించి కూడా కొంచెం తలపిసి చెప్పండి. మీకు ఇట్ ఈస్ ఏ చాయిస్ అండి. ఓకే. చాలా దేశాల్లో కోతులను పట్టుకోవడానికి వెరీ సింపుల్ టెక్నిక్ వాడతారు. ఒక బోన్ ఉంటుంది, దానికి చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో పల్లీలు పెడతారు, వేరుశనక్కాయలు. ఇది ఇట్లా షార్ప్గా చేసుకుని లోపలికి పోనీయగలదు చేతిని. అవును. కోతి అక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది. ఓకే. పట్టుకొని ఇంకా పట్టుకొని అవి పోకుండా తీసుకోవాలి కాబట్టి తీసుకోలేదు కాబట్టి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా అలానే. వాటిని వదిలేస్తే చేయి వచ్చేస్తుంది. ఇది లాక్కొని పీక్కునే లోపు వాడు వేటగాడు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఓకే. మనుషుల పరిస్థితి కూడా అంతే. వీళ్ళని ఎవ్వరూ ఏమీ బలవంతం చేయరు. ఏం తినాలనేది ఇట్ ఇస్ ఏ పర్సనల్ చాయిస్. అంతే కదా. మీ అంతటా మీరే తిని మీరే హాస్పిటల్కి పోయి మీరే బిల్లు కట్టి మీరే చచ్చిపోయి మీరే చేస్తే ఎవరు చేస్తారు? ఎవరన్నా మీకు హాని చేస్తుంటే రక్షించుకోవచ్చు, మీకు మీరే హాని చేస్తుంటే ఎవరు రక్షిస్తారు? తెలుసు కూడా. దీనికి అంతటా కారణం ఏంటంటే మన పిల్లల్ని ఎల్కేజీలో ఐఐటి, ఐఐఎం, బిట్స్ ఈ కోర్సులు ఫౌండేషన్ కోర్సుల్లో పెడుతున్నాం ఎల్కేజీలో. అలాంటిది ఫుడ్ లిటరసీ అని ఒక చిన్న విషయం. ఇవాళ లిటరేట్స్ అంటే పెద్ద పెద్ద మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నోళ్ళు కాదు. లిటరేట్స్ అంటే సోషల్ లిటరసీ, సమాజంలో ఎలా బతకాలి, ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి, పక్కింటిని ఎలా పలకరించాలి, దారిని పోతుంటే ఎవడన్నా ఎదురొస్తే ఏం చేయాలి, ఇలాంటిది సోషల్ లిటరసీ. అది నేర్పట్ల మనం. ఫుడ్ లిటరసీ, ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి మనకి, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి, ఎన్ని రకాల ఆహారం ఉంది, ఆ ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి. మొదటి తరం వాళ్ళకి పాపం ఈ ఫ్రూట్ పనికొస్తా లేదో చెక్ చేసే క్రమంలో ఆది మానవులు చాలా మంది చచ్చిపోయి ఉంటారు. టెస్టింగ్ గన్నేరుకాయలు కూడా తినుంటారు, చచ్చిపోయి ఉంటారు. పక్కనోడు ఎవడో చూసేవారు నాయన ఇది తినకూడదు అనుకొని ఉంటాడు. ఆ ప్రాసెస్లో పాపం ఒక చోట మొత్తం ఇది ఉంది కదా, మనకి తెలివి ఉండాలి కదా, మనకి ఏం తినాలని తెలియాలి కదా. ఇంత డైవర్సిటీ ప్రపంచంలో మీకు బిర్యానీ, మాంసము, బర్గర్లు, పిస్తాలు, కూల్ డ్రింక్స్ ఏమి తినకూడదు అది మీరు తింటుంటే మిమ్మల్ని ఇంకెవరు రక్షిస్తారు? ఏ హాస్పిటల్ రక్షిస్తుంది? హాస్పిటల్ కూడా చూస్తే ఎంత పెద్ద డిగ్రీలు. మనం ముందు ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి మీరు వెళ్ళి చూస్తే రిసెప్షన్ పక్కన పెద్ద బోర్డు ఉంటుంది, ఎన్ని స్పెషాలిటీసు ఏంటి, ప్రతి దానిలో మళ్ళా సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, జూనియర్ సీనియర్. ఇవన్నీ చూస్తే అక్కడెక్కడా కూడా ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒక బోర్డు ఉండదు. అసలు ఉండాల్సింది ప్రివెంటివ్ మెడిసిన్. అదొక్కటి ఉంటే ఈ మిగతా బోర్డులన్నీ తీసి చెత్తకుప్పలు వేయటమే. అంటే అసలు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు. ఓకే. ఇప్పుడు సార్ చెప్తా ఉంటారు, ఎప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, అల్సర్ ఉండేది. సో జస్ట్ హంబుల్ రాగి జావా నేను ప్రయత్నంతో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అది సర్వరోగ నివారణలాగా చాలా హాయిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటే కంటిన్యూ చేయండి, లేదని చెబుతారు. ఎంతోమంది చిన్న రాగి జావా ఒక రోజు మొత్తం మీద మీరు రాగి జావా మజ్జిగతో తీసుకోవడానికి 5 రూపాయలు ఖర్చు అవుద్ది మహా అయితే. అది మీకు బ్రహ్మాండం. ఎన్ని కూల్ డ్రింక్స్లు ఎంత ఇది మిమ్మల్ని రక్షిస్తుంది? ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్ అండి. మన పిల్లలకి మనం అది చెప్పాలి, మన ఇంట్లో మనం ఆ అలవాట్లు పాటించాలి. మన ఎప్పుడు నిద్ర లేవాలో మనకు తెలియదు, ఎప్పుడు నిద్ర పోవాలో మనకు తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు. ఎట్లా పడితే అట్లా ఫోన్లు చూసుకుంటా మాట్లాడుకుంటా ఏదో ఏం తింటున్నామో తెలియక తినేటప్పుడు తినే ఆహారం నోటికి, కంటికి, మనసుకి, పొట్టకి అన్నిటికీ సరిపోయిన ఆహారం తీసుకోవాలి. నువ్వేమి తినాలో నువ్వు తెలియకపోతే నీకేం లిటరేట్ నువ్వు. ఓకే. మనకి ఏం పెద్దవాళ్ళు ఏమిటి ఇక్కడ ఇది లేకుండా చక్కగా చద్దన్నం తిన్నారు. చద్దన్నం ఏంటంటే ప్రోబయాటిక్. ఇవాళ ప్రపంచంతో చెప్తుంది. పెరుగన్నం, చద్దన్నం ప్రపంచంలో చాలా దేశాలు అమ్ముతున్నారు, కొన్ని డాలర్లు పెట్టి ప్రోబయాటిక్ ఫుడ్ అని చెప్తున్నారు. ప్రోబయాటిక్ అని మంచి బ్యాక్టీరియా. ఇది తెలంగాణలో కలికుండ అని ఉంటుంది. ఒక కలికుండ అనేది ఎంత గొప్ప సంస్కృతి. ఎప్పుడో ఒక పెద్ద ఆవిడ పెట్టుంటుంది. ఆవిడ వాడి కోడలకి చెప్తుంది ఏం చేయాలి, ఆవిడ కోడలకి చెప్తుంది. వాళ్ళు ఇప్పటిదాకా మన దాకా ఒక గంగా ప్రవాహం లాగా వచ్చినటువంటి జ్ఞానం, దానిలో ఆరోగ్యం, సంస్కృతి,
దాన్ని గౌరవించడం, దానికి బొట్టు పెట్టడం, దానికి దండం పెట్టుకోవడం అంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దాన్ని ఒక శక్తిలాగా చూస్తే మంచిది అనేది ఆ సంస్కారం, ఆ బాధ్యత, ఆ భావంతో ఆహారాన్ని తీసుకోవడం. ఇన్ని నేర్పిన దాన్ని మనం కలికొండగా కనపడకుండా చేసేసి దాన్ని బయటకు నొక్కేసేసి స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటే వాడేమన్నా మీ మేనమామ కొడుక, మీ మేనత్త కొడుక, మీ బాబాయ్ మీకు బ్రహ్మాండంగా మంచి ఆహారం పెడదాము మనవాడికి అనుకోవడానికి ఏదో అందరికేసినట్టు వేస్తాడు, కవర్లు వేస్తాడు, పడేస్తాడు. అది దేశం అంతా తిరిగి పొల్యూషన్, కార్లు, పొగ అంతా తిరుక్కుంటా మీ ఇంటికి వచ్చి మధ్యలో వాడు కూడా కాస్త రుచి చూస్తుంటాడు. ఓకే. సో ఇట్ ఈస్ యువర్ ఛాయిస్ అండి. ఫుడ్ లిటరసీ ఉండాలి, పిల్లలకి నేర్పాలి ఏం తినాలమ్మా ఏం తినకూడదు అనేది. అది ఇంట్లో ప్రాక్టీస్ ఉండాలి. మనం అందరం కలిసి చేస్తుంటే పిల్లల్ని ఆహారం తయారు చేసేటప్పుడు అదేదో అమ్మకు ఒక్కదానికి సంబంధించిన విషయం కాదు. ఏం జరుగుతుంది కిచెన్ అనేది ఇట్ ఈస్ యువర్ ల్యాబొరేటరీ. మిమ్మల్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ల్యాబొరేటరీ. మీ కిచెన్లో ఏం ఉండాలి ఏం ఉండకూడదు, ఏం కలిపితే ఏమవుతుంది, ఫుడ్ కంబైన్స్ ఏంటి, ఏది కలిపి తినకూడదు, ఏది కలిపి తినొచ్చు, ఏది ఏ టైంలో తినాలి, సాయంత్రం ఏం తినాలి, ఇదంతా బ్రహ్మాండమైన సైన్స్ ఉంది మనకి. జస్ట్ ఫాలో అండ్ ఇన్వాల్వ్ చేయండి, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి, పిల్లలకి చెప్పండి, దాని ఇంపార్టెన్స్ చెప్పండి. ఏ స్కూలు ఇన్ని కూరగాయలు ఉన్నాయని చెప్పట్లేదు, ఇన్ని కూరగాయలు తినాలని చెప్పట్లేదు. పిల్లలు బంగాళదుంపలు తప్పితే వేరే కూరగాయ తింటలేదు. మీకు బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, దొండకాయలు ఏ కూరగాయ గురించి వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. అంటే ఒక రకంగా ఇది వ్యవసాయానికి కూడా ముప్పు. ఇలాంటి అలవాట్లు మనం చేయకపోతే ఇవన్నీ పండించి ఏం చేయాలి మరి? ఆ రకంగా దాన్ని మన కల్చరు, అగ్రికల్చరు రెండు దారుణంగా దెబ్బతింటున్నాయి మన ఆరోగ్యం దెబ్బతింటం ద్వారా. సో ఇదంతా ఒక 360 degrees సబ్జెక్టు. వీటి గురించి అవగాహన ఉండాలి, ఇంట్లో చెప్పాలి, స్కూల్లో చెప్పాలి, పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ముందు మిగతా నీకు లాభాలు, డిగ్రీలు, సో ఇదంతా ఆరోగ్యం బాగుంటాయి కదా. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి ఇలా అని చెప్తుంటే నీకు ఈతొచ్చా అంటాడు, రాదంటాడు. అయితే పడవ మునిగిపోతుందిరా బాబు, నువ్వు చచ్చిపోతావు, మా అందరికి ఈతొచ్చు, మేము పోతాం. ఒక కారణం అది అది అందుకని ఫుడ్ లిటరసీ గురించి అవగాహన ఉండాలి. ఓకే సార్, ఇది ఎవరు బెనిఫిట్ అవుతా ఉండదు. ఈ డ్యామేజ్ రైతులు నష్టపోతూ ఉండేది, రైతులకు, చేతి వృత్తుల వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళకి, అందరికీ, చేనేత కార్మికులకి, కుండలు చేసే వాళ్ళకి, కమ్మర్లకి, బుట్టలు వెళ్ళే వాళ్ళకి అందరికీ డబ్బులు లేకుండా ఎక్కడ పోతారు డబ్బులన్నీ? సిటీలో కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడ బ్యూటీ పార్లర్లు, లిప్స్టిక్లు, ప్యాంటు చిప్పుకునేది, అది షూలు, నెత్తిన టాటూలు వేసుకునేది, ఆ బ్రాండ్స్ కానీ క్రికెట్ ముసుగులు, క్రికెట్ కూల్ డ్రింక్లు అమ్మేసి సడన్గా మిస్ వరల్డ్ ఇండియా నుంచి వస్తారు. ఆమె వచ్చి నేను చేసుకున్నానంటే అందరూ ఇక్కడ 150 కోట్ల మంది కదా, ఎంత 10% వేసే 15 కోట్ల మంది. సో ఎర్ర వేసి పట్టి ఈ డబ్బులన్నీ అక్కడికి పోతాడు. అల్టిమేట్గా బెనిఫిట్టాడు. మన కూరగాయలు కొనడంలే కానీ పిజ్జా కొంటాడు 300 పెట్టి, టమాటా 30 రూపాయలు 7 కొట్టుకోవడం అమ్మో అంటారు. మళ్ళీ గవర్నమెంట్కి భయం, అంటే ఇవన్నీ కూరగాయలు తక్కువ ఉండాలా, బియ్యం తక్కువ ఉండాలా, నూనె తక్కువ ఉండాలా, చక్కెర తక్కువ ఉండాలా, ఇవన్నీ తక్కువ ఉంటేనే అమ్మా ఈ గవర్నమెంట్ బాగుందని వేస్తారు. కాబట్టి రైతు అల్టిమేట్గా నష్టపోయేది రైతు. సో ఇంకా అల్టిమేట్గా నష్టపోయేవారు రైతులు. నష్టపోయి వ్యవసాయం చేయకపోతే మళ్ళీ అమెరికా వాడు షిప్లో బ్రెడ్లు ఇస్తే అందరి కిలోలు ఒక బ్రెడ్ ముక్క తిని బతకాలా? వ్యవసాయం చేయకపోతే ఇప్పటికే చాలా డ్యామేజ్ ఉంది. చాలా పొలాలు బీళ్ళు ఉన్నాయి, చేసేవాడు ఎవడు లేడు. ముందు కొంచెం చదువుకోండి, భూస్వాములందరూ కౌలుకి ఇచ్చి చేసేవాళ్ళు. సో భూస్వాములందరూ అమెరికాలకి అటు సిటీలకి వచ్చేసారు. మళ్ళీ కౌలుదారులు అట్లే ఓనర్ లాగా వాళ్ళే ఉండి చేసుకుంటూ అట్లా ఉన్నారు. మాకు కూడా వద్దురా స్వామి అని చెప్పేసి వాళ్ళు ఎవడు చేయాలి ఇంకా. ఇంకా ఆఫ్రికా నుంచి గట్టిగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నారో చూసి వాళ్ళని నమస్కారం రాండ్రా స్వామి మీకు 10 లక్షలు ఇస్తాం రా ప్యాకేజ్ వచ్చి మాకు వ్యవసాయం చేయించడం అని చెప్పాలా. ఇది జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. మనం చచ్చిపోయి ఈ 20 ఏళ్ళలోనే భయంకరమైన మార్పు. మాకు 20 ఏళ్ళలో మేము మార్పు చూసినాము. ఇంక 20 ఏళ్ళు ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి పడతా ఉన్నాడండి, చిన్నగా పడ్డాం దమాని పడతాడు, కిందికి పడేది. మనం ఏమనుకుంటామో ఏదో జరుగుతుంది, అవుతుంది, ఇంకేదో జరుగుతుంది అని ఏదో ఇంక నిలిచిపోతాంలే అనుకుంటే పడేది జాగ్రత్తగా కుషన్ పెట్టుకొని పడాలా. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ పోవాలా, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలా, అందరి ఆరోగ్యం బాగుండాలా. డబ్బులు హాస్పిటల్కు, మందులకు, ఈ వెల్త్కు కాకుండా హెల్త్ కోసము, హ్యాపీనెస్ కోసము, పిల్లల్ని ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసము, మంచిగా తోటలు వేసుకొని ఈ చేంజింగ్ ఎన్విరాన్మెంట్కి ఏ రకమైన ఫుడ్లు పండుతాయి దాని రీసెర్చ్ కోసము
సస్టైనబిలిటీ కోసము డబ్బులు ఖర్చు పెట్టాలా. గోల్డ్ కొని రిచ్గా ఉండమని జీడిపి పెరిగిందని అందరూ ఖర్చు పెడతా ఉంటే జీడిపి పెరిగితే ఏం ప్రయోజనం? నువ్వు హ్యాపీగా ఉండవా లేదా? ఎంత ఖర్చు పెట్టినా సిటీలో ఉన్నందరూ హ్యాపీగా ఉండరా? ఇంకా హ్యాపీనెస్ లేదని చెప్పి మందు కొట్టడము, డ్రగ్స్ పోవడము, బయట పడడము, ఎగిరి పడ్డము, ఫ్లెక్సీలు కట్టడము. సంతోషంగా ఉంటే అవన్నీ చేయడు కదా. సంతోషంగా ఉండి చెట్టు కింద పడుకొని ఉంటాడు. నువ్వు ఇన్ని ఫుడ్లు ఇన్ని ఉండి నువ్వు సంతోషంగా లేవే. సంతోషంగా ఉన్నట్టు నటించడానికి డ్రామా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.